బావగారు, అసలేం జరిగింది? భూమి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు? ఏదైనా ఉంటే తర్వాత చెప్తాడు కదా. పర్లేదు, నాకు చెప్పేంత ఓపికంది. పాప ఫలానా చోట ఉందని లాయర్ చెప్పిన తర్వాత నా కాళ్ళు అక్కడ నిలవలేదు. వాళ్ళున్నారని చెప్పిన ప్లేస్కి వెళ్ళాను. ఆ ప్లేస్, ఆ వాతావరణం, ఆ పరిస్థితి చూసిన తర్వాత నాకే చాలా ఏడుపొచ్చింది. అది కాదన్నయ్య, పాప సుహాసిని నువ్వు కలవలేదా? లేదురా, నేనిక్కడికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ అక్కడ లేరు. వాళ్ల కోసం పిచ్చి పట్టిన వాడిలా వెతికాను. కానీ ఆ ప్రాంతం చూసిన తర్వాత అసలు వాళ్ళిద్దరూ అక్కడ ఎలా ఉండగలిగారా అనిపించింది. వాళ్ళకి ఆ పరిస్థితి తీసుకొచ్చినందుకు నా మీద, మన ఇంట్లో వాళ్ళందరి మీద కోపం వచ్చింది. ఓహో, ఆ మహాతల్లిని వెతకడం కోసం పాపను అడ్డు పెట్టుకుని పిచ్చోడ్లో బయటికి వెళ్ళావా? అసలు ఏం జరుగుతుంది బాబాయ్ ఇంట్లో? మరి కారేమైందన్నయ్య? వాళ్ళని వెతుకుతూ కారు గురించి కూడా ఆలోచించలేదురా. అది అక్కడే వదిలేసి వాళ్ళని వెతుక్కుంటూ అలా నడుచుకుంటే లవ్ చేశాను. నా భర్త నా వల్ల కష్టాలు పడ్డం లేదు, ఆ పాప వల్ల, ఆ మహాతల్లి సుహాసిని వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. బావా, రెస్ట్ తీసుకో. బావని కాసేపు ఒంటరిగా వదిలేండి. పడుకో బావా. భూమి, ఇప్పుడేం చేద్దాం భూమి? అన్నయ్య సుహాసిని దగ్గరికి వెళ్ళాడు కానీ సుహాసిని కలవలేదు. మరి సుహాసిని కారెక్కించుకొని వెళ్ళింది ఎవరు? అసలు సుహాసినికి ఏమైంది? మనం వెళ్లే లోపలే తనని కారెక్కించుకొని వెళ్ళిపోయారంటే నాకేం అర్థం కావడం లేదు. అసలు ఏమై ఉంటుంది? నాకు అది మిస్టరీగానే అనిపిస్తుంది మాధవ్. రాఘవన్ ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అసలు ఇప్పటి వరకు రాఘవన్ నేనెప్పుడూ అలా చూడలేదు. ఏంటో వాడొక చిన్న పిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. వాణ్ణలా చూడ్డం తల్లిగా నా వల్ల కావడం లేదే. అత్తయ్య గారు, మనకిది చిన్న విషయంలా కనిపించొచ్చు, కానీ బావగారికిది తన లైఫ్. తను ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో కూడా తెలీదు. అసలు తను బతుకుందో లేదో కూడా తెలియని పరిస్థితి. అలాంటప్పుడు అతను అంతలా తల్లడిల్లిపోవడంలో అర్థం ఉంది కదా. తను సుహాసినితో సంతోషంగా ఉన్నాడనుకున్నాను, కానీ తిరిగిలా ఒంటరిగా వచ్చేస్తాడని అనుకోలేదు.
సుహాసిని ఎక్కడుందో ఏమో నాకు మాత్రం రాఘవ గురించే టెన్షన్గా ఉంది.